ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో మనం ఎన్నో క్లాసెస్ చెప్పుకోవడం జరిగింది. కీబోర్డ్ క్లాసెస్ కానీ, వైలిన్ క్లాసెస్ కానీ, వోకల్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ అన్నీ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా మన దగ్గర ఉందంటే అది బాగున్నప్పుడు ప్లే చేయడం కాదు, దాంట్లో ఏదైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకొని ప్లే చేస్తే మనం మంచి ఆర్టిస్ట్గా తయారైనట్లు అనమాట. అలాగే ఈరోజు నా వైలిన్ కొంచెం రిపేర్ ఉంది. అది మీ అందరికీ ఇప్పుడు నేను చూపిస్తాను. ఏం రిపేర్ ఉంది, ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనేది చూడండి. ఈ వైలిన్ మీరు గమనించినట్లయితే వైలిన్ ఇలా స్ట్రైట్గా ఉంది కదా, మధ్యలో బ్రిడ్జ్ అనేది చూడండి ఒకసారి. ఇలా స్ట్రైట్గా ఉండాల్సింది ఇలా సైడ్కి వంగిపోయింది. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ని కంప్లీట్గా మార్చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రిడ్జ్ని మనం ఇప్పుడు మార్చాలి అంటే ఈ బ్రిడ్జ్ని స్ట్రింగ్స్తో గ్రిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రింగ్స్ అన్నీ కూడా మనం తీసేసి జీరో చేసి కంప్లీట్గా ఓపెన్ చేసి మనం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ని మార్చుకోవాలి. దీనికోసం నేను ఒక కొత్త బ్రిడ్జ్ని ఆర్డర్ పెట్టి అమెజాన్లో తెప్పించడం జరిగింది. ఇప్పుడు మొదటిగా మన వైలిన్ యొక్క ఈ నాబ్స్ అన్ని కూడా మనం ఫస్ట్ ఫ్రీ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ కూడా కంప్లీట్గా ఇంత ఫ్రీగా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఇది అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం మన బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మనం తీస్తాం జరుగుతుంది అన్నమాట. ఇలా మన బ్రిడ్జ్ మనం వాడిన విధానానికి అంటే శృతి చేస్తూ ఉంటాం కదా, అలా శృతి చేసినప్పుడు ఇటువంటి మార్క్స్ అనేది మన స్ట్రింగ్ కూడా ఏ ప్లేస్లో ఉంటుందో ఆ ప్లేస్లో దిగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కొత్త బ్రిడ్జ్, మన దగ్గర అయితే కొత్త బ్రిడ్జ్ ఉందో దాన్ని రీప్లేస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇది చాలా తక్కువది, వైలిన్తో పాటు వచ్చింది. మీకు రెండు కూడా థిక్నెస్ దగ్గర వేరియేషన్ అర్థమైపోతుంది. సౌండ్ ఎలాగో మనం బిగించాక చూద్దాం. మీరు వైలిన్లో గమనించినట్లయితే మనకి ఇక్కడ చిన్న రెండు గీత మధ్యలో వచ్చినట్టు చూసారా, ఇలాగే ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. ఈ కటింగ్ రెండు కొలత ప్రకారం సమానంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఎడ్జ్ నుంచి బ్రిడ్జ్ ఉండే విధంగా స్టార్ట్ చేసుకోవాలి. వైలిన్ మీద మనం బ్రిడ్జ్ ప్లేస్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది కదా బ్రిడ్జ్ అని చెప్పేసి ఇలాగే పెట్టేసి పుష్ చేయకూడదు. దీన్ని ఈ టైప్లో మనం కింద ప్లేస్ చేసుకొని మనకి ఎక్కడ కరెక్ట్ అనిపిస్తే అక్కడ ఇలా లూజ్ చేసుకుంటూ స్ట్రింగ్స్ని టైట్ చేసుకుంటూ మనం దీన్ని సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా సెట్ చేయాలి. రైట్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. దీనికోసం మనం ఒక వైట్ విజిటింగ్ కార్డ్ని ప్లేస్ చేసి చూద్దాం ఎంత తేడా ఉందనేది. ఇప్పుడు సరిపోయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు గమనించినట్లయితే మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. దీని కొలత కోసం నేను ఇక్కడ మనకి
కటింగ్స్ ఉన్నాయి కదా, చిన్న కటింగ్స్, ఆ కటింగ్ దగ్గరికి నా యొక్క విజిటింగ్ కార్డ్ని నేను సెట్ చేస్తున్నాను చూడండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్రిడ్జ్ లెఫ్ట్కి ఉందా రైట్కి ఉందా అనే ప్రాబ్లమ్స్ లేకుండా స్ట్రైట్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, దీనికోసం నేను ఈ పేపర్ను వాడటం జరిగింది. ఇప్పుడు దీన్ని ఇలాగే ఫిట్ చేద్దాం. అలాగే ఇప్పుడు అది ప్లేస్మెంట్ కూడా గమనించాలి మనం ఒకసారి. ఓకే, ఇలా పెట్టి స్ట్రైట్ ఉందో లేదో కూడా మనం చూసుకోవాలన్నమాట. స్ట్రైట్గా ఉందో లేదో మనం ఇలా క్రాస్ చెక్ చేసుకోవాలి. అంతా ఓకే, పర్ఫెక్ట్ ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. రెడీ అయిపోయింది. పాత బ్రిడ్జ్ మీద కొత్త బ్రిడ్జ్ కొంచెం హైట్ ఎక్కువ అనిపిస్తుంది, మీరు గమనించండి. చూద్దాం దీనివల్ల సౌండ్ ఏమైనా మారుతుందేమో.